అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళి ఒక లేడీ చనిపోయారు, వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు కదా. మీరేం ఫీల్ అవుతున్నారు? ఇప్పటివరకు అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. అది ఖచ్చితంగా రాంగే బ్రో. ఇప్పుడు దాన్ని మనము ఎంత డిస్కషన్ చేసుకున్నా పోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏదైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి కూడా మనం అడ్వాన్స్ చేయలేము. ఇన్ కేస్ అది చేసే సిచ్యువేషన్ ఉంటే కనుక అది ఎంత ఎక్స్పెండిచర్ అయినా ఏమైనా అల్లు అర్జున్ టీం ఏదైతే ఉందో ఆ మూవీ టీం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అది ఖచ్చితంగా అల్లు అర్జున్కి సంబంధించిన మిస్టేకే అది. నేనైతే అదే చెప్పగలుగుతా షూర్. వరకు రెస్పాన్స్ కూడా లేదు. ఏదన్నా స్టోరీలు పెడుతున్నాడు మూవీ గురించి, బట్ దాని గురించి ఒక స్టోరీ కూడా లేదు, ఏం లేదు, ఏం చెప్పట్లేదు. అది మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ అదే అండి. ఏదైతే ఉంటుందో పెద్ద సెలబ్రిటీలు ఏదైతే ప్రాసెస్ అవుతారో దాన్ని మాత్రమే మనము హైలైట్ చేయడానికి చూస్తారు, కానీ ఈవెన్ మీడియా సైడ్ అయినా ఏదైనా కానీ. బట్ ఇక్కడ ఒక జరిగింది, ఇష్యూ జరిగింది, దీన్ని హైలైట్ చేస్తాము, దీనివల్ల ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇలాంటివి జరగకుండా ఇంకా ఫర్దర్గా ఎలా వెళ్దాం అనేది మాత్రం ఎవరు చూడట్లేదు. ఎవరు తప్పు అనిపించిందంట ఆ టైంలో? వాళ్ళు మూవీకి వెళ్ళడం తప్పలేదంటే అల్లు అర్జున్ ఆ టైంలో రావడం? ఖచ్చితంగా అది మూవీ టీమే తప్పే అండి, అల్లు అర్జున్ తప్పే అది కంపల్సరీ. ఎందుకు అని అంటే ఫస్ట్ డే రావాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2 days 3 days అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. తను ఒక 10 రోజుల తర్వాత 1 month తర్వాత వచ్చినా తనని చూడడానికి ఖచ్చితంగా ఫ్యాన్స్ వస్తారు. కాబట్టి అది ఖచ్చితంగా తన ప్రాబ్లమే, అది తన వల్లనే అది జరిగిందని చెప్పొచ్చు కంపల్సరీ. అది ప్రాబ్లం అయితే ఎవరి వల్ల జరిగింది అని అంటే అల్లు అర్జున్ వల్లనే జరిగింది అది. థ్యాంక్ యూ. పోలీసులు కూడా సరిగా లేరు, అక్కడ తక్కువ మంది ఉన్నారు. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిలా లేదా అనేది మనకు తెలియదు కదండి. సో ఈవెన్ ఇప్పుడు వాళ్ళ మూవీ టీమే చెప్పుకుంటున్నారు, అది ఎప్పుడు తను ఏ టైంకి వచ్చాడు ఏంటి అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి థియేటర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది థియేటర్ వాళ్ళకి వెళ్ళినా పోలీస్ వాళ్ళకి వెళ్ళినా కానీ వాళ్ళు ముందే దానికి సంబంధించిన బందోబస్తు అనేది మెయింటైన్ చేసుకునేవాళ్ళు. బట్ అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళకపోవడం వల్లనే ఇది జరిగిందని మనం అనుకోవచ్చు.